ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్. ఎలా ఉన్నా నైట్ ఫ్యామిలీ, నేను మీరు చాలా మంచిగా ఉంటారు. సో మొత్తానికి అయితే ఈరోజు బ్లాగింగ్ అయితే మనం టోటల్లీ అప్లోడ్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడైతే ఈ బ్లాగింగ్లో మనం ఏం చెప్పడానికి పోతున్నామంటే, మన గణేష్ వినాయకునికి కాస్ట్ ఎంత పడిందని చాలా మంది అడుగుతున్నారు కదా. సో ఇదే ఈ వీడియోలో అదే చెప్పడానికి పోతున్నాం. ఎంత కాస్ట్ పడింది, అది దేనికి పడింది, మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్ళిపోదాం. అండ్ ఇంకోటి చాలా మంది అయితే సపోర్ట్ చూపెడుతున్నారు, ఇలాగ సపోర్ట్ అయితే కంటిన్యూ చేయండి. అండ్ ఇంకా కొన్ని సబ్స్క్రైబర్స్ అయితే కదా మనం 21K సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే. సో తొందరగా కంప్లీట్ చేయండి 21K సబ్స్క్రైబర్స్. అండ్ సో ఇంకా ఈ వీడియోలో ఇంతే కదా మనం మాట్లాడుకుంటుంది వినాయకుడి కాస్ట్ ఎంత పడింది చాలా మంది అడుగుతున్నారు కదా. సో అదైతే ఈ వీడియోలో డీటెయిల్స్ అయితే చెప్తాను. ఈ వీడియోలో అయితే మొత్తం డీటెయిల్స్ అయితే చూపెడతా కదా ఏ విధంగా కాస్ట్ అయింది వినాయకుడికి. సో మొత్తం అయితే కదండి ఇప్పుడు చూపెడతాను. వన్స్ అగైన్ మీ అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో ఈ వీడియోలో అయితే మొత్తం పార్ట్ 2 అంటే 2 పార్ట్లు అయితే వస్తుంది. ఎందుకంటే ఒక పార్ట్ మొత్తం సరిపోదు వీడియో అనేది, మేకింగ్ చాలా లాంగ్ ఉండేగా. ముందు అయితే కర్రకుండ అయితే చేసుకున్నాం కదా, కర్రకుండ నుంచి బాక్స్ అనేది స్టార్ట్ అయింది. అండ్ మీరు కనుక ఛానల్ పైన కొత్తగా ఉంటే ఒక్కసారి అయితే మన పాత వీడియోస్ అయితే చెక్అవుట్ చేయండి. అన్ని వీడియోస్ అయితే ఛానల్ పైన అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ తొందరగానే చెప్పిన 21 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయండి. చూసుకోవచ్చు కర్రకుండ మనం ఏ విధంగా అయితే అప్పుడు చేసుకున్నాం. ఇదైతే ఒక 3 నెలల ముందే జరుగుతుంది కదా వినాయక చవితి కంటే. ప్రతి ఇయర్ 3 నెలల ముందే ఒకనే స్టార్ట్ అవుతున్నాయి. సో ఒక్కసారి కరెక్ట్ అయిపోయినాక మనం మండపం స్టిక్ అయితే అన్లోడ్ చేసుకున్నాం. ఈ స్టిక్స్తోని మండపం అయితే మనం కట్టాము. అన్ని వీడియోస్ ఛానల్ పైన ఉన్నాయని చెప్తున్నాక. సో అలా మీరు అన్ని వీడియోస్ అయితే చెక్అవుట్ చేయండి. ఆ స్టిక్స్ మనం ఎలా యూజ్ చేసినామని టోటల్ 2 అంటే ఈ వీడియోలన్నీ కాస్ట్ ఎంత పడింది అండ్ అలాగే మనం వినాయకుడు మేకింగ్ ఎలా చేసింది అండ్ ఏమేమి ఐటమ్స్ అయితే వాడాము అది ఈ 3 పాయింట్స్ అనేవి వీడియోలో కవర్ చేస్తున్నాము. చాలా మంది అడిగినారు మెటీరియల్స్ ఏమేమి వాడుతున్నామని మెన్షన్ చేయమని. సో ఈ వీడియోలో అడుగుతూ ఉంటాను. సో నేనైతే ఇలాంటివి టోటల్ 255 ప్లస్ స్టిక్స్ అయితే యూజ్ అయినాయి. నేను కౌంట్ చేసిన 255. సో అన్ని స్టిక్ అనేవి ఏమైనా వస్తువులను మనం టస్కర్ పైన అన్లోడ్ చేసుకున్నాం. సో టస్కర్ మీరైతే టస్కర్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, ఛానల్ పైన పోయి చెక్అవుట్ చేయండి. సో దాని తర్వాతకి మెయిన్ వర్క్ అనేది స్టార్ట్ అయింది. వినాయకుడికి బేస్ వర్క్ చూసుకోవచ్చు ఎంత స్ట్రాంగ్ అయితే బేస్ ఉండే. దీనిలో ఇంకా సపోర్ట్ అయితే ఇచ్చాము, అదే వీడియోలో చూపెడతా. బేస్ రెడీ కాగానే చిన్న పూజా కార్యక్రమం అయితే జరుపుకున్నాం. మనం ఒక్క వీడియోలోనే బేస్ వర్క్ అండ్ అలాగే దాని మధ్యలో మెయిన్ పోల్ అయితే నిలబెట్టాము. మెయిన్ పోల్ హైట్ అనేది ఒక 50 సెంటీమీటర్. వినాయకుడు ఇట్లాంటి స్టిక్స్ ఎంత వాడినా వీడియో ముంగట చెప్తాను. సో మొత్తం బేస్లో ఈ విధంగా సపోర్ట్స్ ఇచ్చాను ఫస్ట్ క్లాస్గా. ఫెయికాల్ ఇంకా అండ్ అలాగే కొంచెం ఫెయికిక్తోని స్టక్ చేసాము. అండ్ ఇంకోటి చూసుకోవచ్చు. దాని తర్వాత మండపం స్టిక్స్ అనేవి 2 స్టిక్స్ జాయిన్ చేసి ఈ విధంగా మండపం అయితే కట్టడం జరిగింది. దాని మధ్యలో స్టిక్స్ అనేవి వేయడం జరిగింది. 5 పోల్స్ అయితే నిలబెట్టాము. టోటల్ మెయిన్ మండపంకి 10 పోల్స్ అయితే నిలబెట్టి దాంట్లో సపోర్ట్స్ అయితే ఇచ్చాము. 5 సెంటీమీటర్స్ నుంచి ఇట్లాంటి పోల్స్ అయితే పెట్టడం జరిగింది. దాని తర్వాత సైడ్ మండపంకి సంబంధించి మెయిన్ పోల్స్ అయితే పెట్టాము. 4 మెయిన్ పోల్స్ అయితే సైడ్ మండపాలకు వచ్చాయి. దాని తర్వాతకి మన గణేష్ మ్యాచ్కి సంబంధించి బ్యాక్ ఏదైతే బ్యాక్ ఫ్రేమ్ అయితే ఉండే కదా దానికి సంబంధించి వర్క్ అయితే చేసుకున్నాం. ఏదైతే కొండ కానీ ఎర్త్ కానీ అంతా వెయిట్ అనేది బ్యాక్ పైన వస్తుంది. అలా అనేసి బ్యాక్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే చేసుకున్నాను. సో ఇట్లాంటి స్టిక్స్ ఎంత వాడుతుందంటే వినాయకుడిలో ఫ్యూజ్ అంటే మెజర్మెంట్ కాకుండా 7 6 ఇప్పుడు టోటల్ 3 స్టిక్స్ అయితే వాడాను ఈ వినాయకుడు చేయడానికి. మొత్తం 7 స్టిక్స్ ఇట్లా వాడాను. సో ఇంకోటి దాని తర్వాత సైడ్ మండపాల పైన రేకులు కార్డ్బోర్డ్ అయితే పెట్టేసినాను. అండ్ మన వినాయకుడికి సంబంధించి చాలా ప్రింట్స్ అయితే తెప్పించినాం కదా మనం. సో దాంట్లో నుంచి పోస్టర్ అనే 2 సార్లు చేంజ్ అయింది. అండ్ ఇంకోటి మనం పైన డ్రెస్సులకు అయితే రెడీ చేస్తున్నాం కదా. సో అలాంటివి ఏ విధంగా రెడీ చేసాను మొత్తం అయితే డీటెయిల్ వీడియోస్ అయితే ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే మీరు ఇట్లా ఉంటే క్లారిటీ రాదు. మీరు అయితే ఒక్కసారి ఛానల్ పైన పోయి ఫుల్ వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి. దాంట్లో చాలా క్లారిటీతో అయితే ఉంటుంది. ఎలా వినాయకుడిని చేసాము అండ్ ఎలా మండపంని చేసాము అండ్ మన టస్కర్ కానీ అవన్నీ గురించి డీటెయిల్ ఉంటుంది. అండ్ చూసుకోవచ్చు ఇట్లాంటివి క్రాస్ ఒక సైడ్ నుంచి ఎట్లాగా ఇంకోటి సైడ్ అదే విధంగా అయితే మనం ఇట్లాంటి డ్రెస్ ట్యాగ్ అయితే రెడీ చేసుకున్నాం. వీటికైతే మొత్తం గమ్తో అయితే కోటింగ్ చేసాము. ఇవైతే చాలా స్ట్రాంగ్ అయితే ఉండే. మనం మండపం పైన ఇవి ఎందుకు పెడుతున్నాం అంటే మండపం మధ్య నుంచి బెండ్ కాకుండా ఇవైతే చూసుకుంటాయి. అండ్ మనం ఎక్కువ మాటికి ఏదైతే పక్కన స్టోరేజ్ అయితే ఉంటుంది కదా వినాయకుడిలో దాంట్లోనే ఎక్కువ వస్తువులు అయితే పెడుతుండే. మనం వినాయకుడికి సంబంధించి గమ్మ కానీ అవంతా. అండ్ మెయిన్లీ బాడీ పార్ట్స్ వరకు స్టార్ట్ అయినా మనం ఫేకింగ్ అయితే చాలా ఎక్కువ అయితే వాడాము. చూసుకోవచ్చు డ్రెస్సులు అనేవి రెడీ అయినాక ఎలా ఉండే. దాని తర్వాత సైడ్ మండపాల్లో కానీ మెయిన్ మండపంలో మొత్తం లైట్స్ అయితే ఫిక్స్ చేసాము. సైడ్ మండపాలు అయితే
అయితే కాబ్ లైట్స్ అయితే ఫిక్స్ చేశాను. ఆ లైట్ నీట్గా బై చేయాలని ఉంటే మీరైతే నా వీడియో స్టార్ట్ కాగానే స్టార్టింగ్లో షాప్ అనే ఆప్షన్ అయితే వచ్చిందా, సో దాని నుంచి బై అయితే చేసుకోవచ్చు. హెచ్డబ్ల్యూ బ్యాటరీ కానీ అవన్నీ అయితే ఆ షాప్ ఆప్షన్ క్లిక్ చేసి బై చేసుకోవచ్చు. అండ్ మనం హెచ్డబ్ల్యూ బ్యాటరీతో ఓన్లీ సైడ్ మండప లైట్స్ అయితే పెట్టాను చూసుకోవచ్చు. గజలమ్మ మండపంలో కానీ మన శ్రీ రాసాయి కన్యకి పరమేశ్వరి అమ్మవారి మండపంలో కానీ మనం లైట్స్ అయితే ఫిక్స్ చేసాము. అండ్ అలాగే మన మెయిన్ వినాయకుడు మండపంలో 2 బిగ్ కాబ్ లైట్ అయితే పెట్టాము. వీటితోనే చాలా బ్రైట్నెస్ అయితే వస్తుంది. సో దాని తర్వాత ఈ బాడీ పార్ట్స్ అయితే రెడీ చేసుకున్నాను. ఆ ప్రాసెస్ అయితే ఛానల్ పైన అవైలబుల్ ఉంది, చెక్అవుట్ చేయండి. దాని తర్వాత ఈ ఎర్త్కి సంబంధించి వర్క్ అయితే చేసుకున్నాను. సో ముందుగా అయితే మనం ఎర్త్ అయితే ఇది మన బెండింగ్ వేర్తో చేసుకున్నాం. దాని తర్వాతకి జే వేర్తో అయితే చేసాము. బెండింగ్ వేర్ అనేది సన్నగా ఉంటుంది అండ్ అలాగే కొంచెం మరీ అంత టైట్గా ఉండదు. దాని తర్వాత మనం జేవేర్తో అయితే దాన్ని రీప్లేస్ చేసాము, ఎందుకంటే జేవేర్ స్ట్రాంగ్గా ఉంటుంది. దాని తర్వాత మొత్తం వినాయకుడి పైన నెట్ కాక్ అప్లై చేసినాక మట్టి సంబంధించి పూజ చేసుకున్నాం. మట్టి వర్క్కి చూసుకోవచ్చు, మట్టి వర్క్ స్టార్ట్ అయింది. మట్టి వర్క్ కోసం అయితే చాలా మంది వెయిట్ చేశారు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అలా అనేది తొందరగానే స్టార్ట్ చేశాము. మనం అయితే ముందు అయితే పాదాల పైన పెట్టాము. మట్టి లేయర్స్ అనేవి ఏ విధంగా పెట్టాను ఇప్పుడైతే చెప్తాను. ముందు అయితే మట్టి ఇంకా గడ్డి అయితే అప్లై చేసిన. దాని తర్వాత దానిపైన మట్టితో ఒక షేప్ మనకి ఏ షేప్ కావాలి ఆ షేప్ అయితే తెచ్చినాను. దాని తర్వాత దానిపైన సాఫ్ట్ లేయర్ అయితే ఇచ్చాము. ఇది అంత ప్రాసెస్లో క్రాక్స్ చాలా ఎక్కువ అవుతాయి. ఆ క్రాక్కి సంబంధించి మనం ఏం చేసామో అదైతే మీకు ఈ వీడియోకి 2 పార్ట్స్ ఉంటాయని చెప్పినాక, సో నెక్స్ట్ పార్ట్లో అయితే తప్పకుండా చెప్తాను. సో దాని తర్వాత మెయిన్ ఫేస్ పైన మట్టి అయితే అప్లై చేసాము. మెయిన్ ఫేస్ స్టార్టింగ్ నుంచి ఎండ్ మొత్తం ఇప్పుడు వరకు ఎలా ఉంది అందరికీ తెలిసే ఉంటుంది. స్టార్టింగ్లో ఎలా ఉండే కానీ ఇప్పుడు అయితే చాలా ఆసమ్ ఉండే ఫైనల్ లుక్ అనేది మెయిన్ ఫేస్కి. కానీ మెయిన్ ఫేస్ పైన మట్టి గడ్డి అప్లై చేసినాను అండ్ అలాగే డైరెక్ట్ గడ్డి అనేది అప్లై చేయడం జరిగింది. మెయిన్ ఫేస్ పైన కాస్ట్ మేకింగ్ రావాలి. మొత్తానికి అయితే మన కాస్ట్ మేకింగ్ వీడియోలో అయితే మొత్తానికి 2 పార్ట్స్ వస్తాయి. ఇదైతే పార్ట్ 1 అంటే ఇది ఎపిసోడ్ 1. రేపు మార్నింగ్ అయితే 7:30 ఇంకో వీడియో అయితే వచ్చేస్తుంది. మొత్తానికి అయితే కాస్ట్ ఎక్కువ అయింది మొత్తం అయితే వీడియోలో చూపడినాక. సో మెయిన్లీ ఎక్కువ కాస్ట్ అనేది సార్ దేనికి నేను మొత్తం అయితే వీడియోలో చెప్పినాను. సో టోటల్ కాస్ట్ అనేది ఎంత అయింది మీరు వీడియోలో చూసే ఉంటే లాస్ట్ అయితే నాకు తప్పకుండా వీడియోలో కమెంట్ అయితే చేయండి. లాస్ట్ చూస్తే మీకు తెలుస్తుంది ఎంత అనేది కాస్ట్. సో ఫైనల్లీ కాస్ట్ అనేది 2820 అలా అయింది గైస్ టోటల్ కలిపి. సో అంటే ఎగ్జాక్ట్లీ అయితే కౌంటింగ్ అయితే చేయాలి కానీ అంత హార్డ్ వర్క్ అయింది కానీ మొత్తం కాస్ట్ అనేది. సో ఒక్కసారి కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. వీడియో లాస్ట్ చూస్తే మీరు కమెంట్ బాక్స్లో తప్పకుండా టైప్ చేసి చెప్పండి కాస్ట్ ఎంత పడిందని. సో ఇదే అయితే వీడియోలో మనం చేసుకున్న అప్డేట్. వీడియో లైక్ చేసి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ అలాగే వీడియో నచ్చిన తప్పకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఇప్పుడు నుంచి డైలీ వీడియోస్ అయితే కంటిన్యూగా చూడండి. చాలామంది అయితే డైలీ అయితే చూస్తలేరు. సో డైలీ చూస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత అవుతుంది. రిక్వెస్ట్ చేస్తున్నారు డైలీ